సో హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఏపీ పాలిసెట్ 2026 ఎగ్జామ్ ఎవరైతే రాశారో సో ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కౌన్సిలింగ్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్లోకి తీసుకెళ్ళాలి. సో ఆ వీడియో ఆ సబ్జెక్ట్ పైన అంటే ఆ టాపిక్ పైన ఈరోజైతే మనం డిస్కస్ చేద్దామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి పాలిసెట్ ర్యాంక్ కార్డ్. సో మనకి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ర్యాంక్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో ఆ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పాలిసెట్ హాల్ టికెట్. సో మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి ఎగ్జామ్కి మీరు తీసుకెళ్ళిన హాల్ టికెట్ అనమాట పాలిసెట్ హాల్ టికెట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. సో 10th క్లాస్ మార్క్స్ మెమోనైతే మీరైతే తీసుకెళ్ళాలన్నమాట. సో 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్, 10th క్లాస్ హాల్ టికెట్. సో 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ 10th క్లాస్ హాల్ టికెట్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సర్టిఫికేట్స్ ఏంటంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకున్న స్టడీ సర్టిఫికేట్స్ స్కూల్లో మనకైతే ప్రొవైడ్ చేస్తారు స్టడీ సర్టిఫికేట్స్. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో చదివారో సో ఆ స్కూల్లో నుంచి మనకి స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనం సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే మెయిన్గా ఓసీ కేటగిరీలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. సో మనకైతే ఈ లిస్ట్ అంతా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎస్బిటిటి అఫీషియల్ వెబ్సైట్లో అనేది మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. సో అక్కడి నుంచి నేనైతే ఈ మ్యాటర్ అంతా తీసుకున్నాను. సో ఇదైతే అఫీషియల్గా మనకి ఎస్బిటిటి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి లిస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఏంటి? టీసీ, స్కూల్లో మనకి ఇచ్చిన టీసీ అనమాట. స్కూల్లో మనకి ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది ఇచ్చి ఉంటారు. సో అది తీసుకోవాలన్నమాట, అది కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ అనేది వేరే స్టేట్స్లో చదువుంటారు, లైక్ ఇప్పుడు మంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సో ఈ స్టేట్స్లో అంటే అదర్ స్టేట్స్లో 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ చదివి మన స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో డిప్లొమా చేయడానికి పాలిటెక్నిక్ చేయడానికి ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళకైతే ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట. ఇది మాత్రం మీకు చాలా 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 ఇంపార్టెంట్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ అనేది మీరు కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, పాలిసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్, 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అనేది ఓన్లీ ఓసీ వాళ్ళు మాత్రమే చేయించుకోవాల్సిన సర్టిఫికేట్ అనమాట. మిగతా కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ సో మీకైతే ఈ కేటగిరీస్కి అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్. సో అందరూ తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికేట్ అనమాట ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది. సో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఓన్లీ ఎవరికంటే వేరే స్టేట్స్లో 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ చదివిన వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్స్ అనేవి అవసరమై ఉంటుంది అన్నమాట. సో వేరే స్టేట్లో మనకి స్కూలింగ్ కంప్లీట్ చేసి ఈ స్టేట్లో వేరే స్టేట్స్లో మనకి స్కూలింగ్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్లో మనకి డిప్లొమా చేయాలనుకున్న వాళ్ళకి ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఒక 5 కాపీస్ ఈచ్ 5 కాపీస్ అయితే జిరాక్స్ తీసి పెట్టుకోండి.
సో మీకు నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఇప్పుడు కౌన్సిలింగ్లో మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అడ్మిషన్స్ అప్పుడు కూడా పనికొస్తాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు ఒక్కొక్క సర్టిఫికేట్ని కౌన్సిలింగ్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. మీకు నచ్చినన్ని ఎన్ని కాపీస్ తీసుకున్నా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎన్ని కాపీస్ తీసుకున్నా యూజ్ అవుతాయి. సో మీకు కావాల్సినన్ని కాపీస్ అయితే ఒక్కొక్క సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి. సో మీకైతే యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది గైస్ వీడియో అయితే హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో కౌన్సిలింగ్ మెయిన్లీ మనకి జూన్లో అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ జూన్ 28న స్టార్ట్ అయింది కౌన్సిలింగ్ అయితే. సో జూలై 2nd వీక్లో అనేది మనకి అడ్మిషన్స్ జరిగాయి అన్నమాట. మ్యాక్సిమం ఈ ఇయర్ ఎప్పుడు మనకి కౌన్సిలింగ్ పెడతారో చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న మనం పోస్ట్ చేసిన వీడియోలో ఏదైతే ఉందో సో అందులో అయితే నేను మెయిన్గా పాలిటెక్నిక్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సో వాళ్ళకైతే ఏమేం బ్రాంచ్ తీసుకోవచ్చు అంటే టాప్ బ్రాంచెస్ అనేవి నేను టాప్ 5 బ్రాంచెస్ అనే దానిపైన ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో అందరూ చూసి దాంట్లో మీకు నచ్చిన బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్కి, మీ ఫ్యూచర్లో మీరు ఏవైతే ప్లాన్స్ చేసుకున్నారో సో వాటిని బట్టి మీకు ఏ బ్రాంచ్ తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుందో మీరే డిసైడ్ చేసుకొని సో మీరైతే ముందుకైతే వెళ్ళండి. సో మీకు ఏ బ్రాంచ్ పైన ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచే తీసుకోండి, ఓకేనా. సో ఇది గైస్ వీడియో అయితే. సో ఆఫ్టర్ అడ్మిషన్స్ తర్వాత నేను ఇప్పుడు హాలిడేస్ మ్యాక్సిమం June 8 తర్వాత అయితే మనకి కాలేజెస్ ఓపెన్ చేస్తారు. సో అప్పుడు నేను మెకానికల్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో ఉన్న సిలబస్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ సూన్ మీకు డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా నేను సిలబస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.